హైదరాబాద్ పశ్చిమ కారిడార్లో ఎదుగుతున్న సబర్బన్ స్టార్ గా గుర్తింపు పొందిన కొల్లూరు ఇప్పుడు కాబోయే గృహ యజమానులు పెట్టుబడిదారులలో పెరుగుతున్న చర్చకు కేంద్రంగా ఉంది. 2025లో కొల్లూరులో అద్దెకు తీసుకోవడం మంచిదా లేక కొనుక్కోవడం ఉత్తమమా అనే చర్చ బలంగా సాగుతోంది. అయితే ధరల పెరుగుదల, ఆలస్యమవుతున్న ప్రాజెక్ట్ డెలివరీలు, నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు అధికంగా ఉండడం వంటి అంశాలు చాలా మందిని ఆ ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉండే విషయంపై పునరాలోచింపచేస్తున్నాయి. జూలై 2025 నాటికి కొల్లూరులో సగటు ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు 6,000 నుంచి 6,400 మధ్య ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ లాంచ్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. 1,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రామాణిక 3BHK కావాలంటే 82 నుంచి 85 లక్షల వరకు ఖర్చవుతుంది. అది కూడా రిజిస్ట్రేషన్, ఇంటీరియర్ వ్యయం కాకుండా మాత్రమే. దీనితో పోలిస్తే అద్దె రేట్లు సాపేక్షంగా తక్కువగా ఉన్నాయి. నెలకు 30,000 నుంచి 35,000 ధరకు విశాలమైన 3BHK యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యత్యాసమే అద్దె కొనుగోలు అంతరాన్ని తీసుకొచ్చింది. 85 లక్షల రుణంపై నెలకు 75,000 ఈఎంఐ చెల్లించాలి. అదే ప్రాపర్టీకి చెల్లించే అద్దె కంటే రెట్టింపు అన్నమాట. పైగా తక్షణమే ఎలాంటి ఆర్థిక రాబడి కూడా ఉండదు. కొల్లూరులో స్థూల అద్దె రాబడిని దాదాపు 4 నుంచి 4.5% నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రియల్ ఎస్టేట్ పెట్టుబడి ప్రమాణాల ప్రకారం సబ్ ఆప్టిమల్ గా పరిగణిస్తారు. మీరు దీర్ఘకాలిక లక్ష్యం లేదా సొంతంగా అందులో ఉండే కారణంతో కొనుగోలు చేస్తే తప్ప ఇతర అంశాలు అక్కడ కొనుగోలు చేయడాన్ని సమ్మతించవు అని హైదరాబాద్కు చెందిన రియాలిటీ కన్సల్టెంట్ సందీప్ రెడ్డి చెప్పారు. సంక్లిష్టతకు తోడు కొల్లూరు, దాని పొరుగు ప్రాంతాలైన తెల్లాపూర్, నియోపోలిస్ భారీ నిర్మాణ కార్యకలాపాలను చూస్తున్నాయి. ఈ ప్రాంతాలలో ప్రస్తుతం 30,000 కంటే ఎక్కువ గృహ యూనిట్లు అభివృద్ధిలో ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల స్వల్పకాలంలో అధిక సరఫరా, ధరల స్తబ్దత ఆందోళనకు కారణమవుతున్నాయి. కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని రియల్ ఎస్టేట్ అనలిస్ట్ ప్రియా నటరాజన్ సూచించారు. అనుమతుల్లో జాప్యం, డెవలపర్ల డిఫాల్ట్లు, పెరిగిన ప్రీ లాంచ్ ధరలు కొల్లూరులో ప్రాపర్టీ కొనుగోలుకు ఆటంకాలని పేర్కొన్నారు. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలో ఉండటంతో పాటు భవిష్యత్ మెట్రో కనెక్టివిటీ అవకాశం కలిగి ఉన్నప్పటికీ విశ్వసనీయమైన నీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు, రిటైల్ హబ్లతో సహా చాలా సామాజిక, పౌర మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాయి. అలాగే పేలవమైన రోడ్ యాక్సెస్, అస్తవ్యస్తమైన విద్యుత్, ఐసోలేటెడ్ ప్రాజెక్ట్ క్లస్టర్ల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర గృహ అవసరాలు కలిగిన తుది వినియోగదారులు ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం కంటే అద్దెకు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నెలవారీ అద్దెలు 30,000 వద్ద ఉండడంతో అద్దెదారులు ఈఎంఐలు, ఆస్తి పన్నులు, దీర్ఘకాలిక నష్టాల ఆర్థిక ఒత్తిడి లేకుండా విశాలమైన గేటెడ్ కమ్యూనిటీల్లో హాయిగా ఉండగలుగుతారు. అయితే 7 నుంచి 10 సంవత్సరాల పాటు అక్కడే ఉండాలనుకునేవారు కొల్లూరులో ఇల్లు కొనుక్కోవడం మంచిదని పేర్కొంటున్నారు. అది కూడా రెరా ఆమోదం కలిగిన, చక్కటి ట్రాక్ రికార్డ్ కలిగిన డెవలపర్కు చెందిన ప్రాజెక్ట్ అయితేనే అని స్పష్టం చేస్తున్నారు.